ఇందాక చెప్పినట్లు 2014 నుంచి మనకి ఇదొక బిగ్ హెల్ప్ సెంటర్ లాగా బిగ్ హెల్ప్ ప్రాజెక్ట్ లాగా నడుస్తుంది. మీరు చెప్పారు బిగ్ హెల్ప్ అంటే ఏంటి, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇలాంటి ప్రాజెక్ట్స్ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా చోట్ల ఉన్నాయి. 48. సో ఇది ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది బిగ్ హెల్ప్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఒక చిన్న విషయం చెప్తాను. బట్ దానికంటే ముందు ఐ వాంట్ నో, ఇక్కడ పిల్లలు హ్యాపీగా లేదండి అనిపిస్తుంది. సో పిల్లలందరూ ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉన్నారు. కొంతమంది ఏమో సంథింగ్ ఏదో పోగొట్టుకున్న వాళ్ళు లాగా ఉన్నారు. ఇస్ దర్ ఎనీ రీజన్? అంటే అందరూ కష్టాల్లో ఉండి అలా ఉన్నారా, లేకపోతే ఇదేంద్రా గోల, ఇదేంది ఈయనెవరు వచ్చాడు మమ్మల్ని ఇక్కడ ఎంత కూర్చోబెట్టారో అని ఫీల్ అవుతున్నారా? పాఠాలన్నీ ఇప్పుడు టీచర్లు అయితే మంచి పాటలు చెప్పేవాళ్ళు మిస్ అవుతున్నాం పాఠాలని ఫీల్ అవుతున్నారా? బట్ వాట్ ఎవర్ ఇస్ రీజన్, ఎవరిని చూసినా సరే ఆనందంగా కనిపించలేదు. ఈవెన్ కంట్లో కళ్ళు పెట్టి చూసినా సరే దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ ఎక్స్ప్రెషన్, రైట్? సో ఇప్పుడు ఓకే, నౌ యాక్చువల్లీ దే ఆర్ కమింగ్ అవుట్. ఓకే, సో దట్స్ ద ఫస్ట్ థింగ్ అమ్మ. సోషల్ స్కిల్ అనేది ఇందాక సార్ చెప్పారు కదా, ఆ 3 గుణాల్లో ఒక గుణం ఎంత మంచిదో అని చెప్పేసి ముగ్గురు విద్యార్థుల్లో, ఆ గుణంతో పాటు సోషల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ థింగ్. అంటే కనెక్టింగ్ విత్ ద పీపుల్. ఇప్పుడు మీరు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉంటేనే మిగతా ఏదైనా చేయగలరు. సో ఏం రీజన్ లేదు కదా, నన్ను తిట్టుకోవట్లేదు కదా. ఓకే, సో నమ్ముతున్నాను మిమ్మల్ని. బికాస్ చూస్తుంటే దేవుడు రా వచ్చినాడు, ఎంతసేపు నన్ను వాయిస్తాడు ఆ మైక్ పట్టుకొని విన్నాను. ఐఎమ్ నాట్ దట్ స్పీకర్, అంతగా మాట్లాడేవాడిని కాదు. బట్ క్లుప్తంగా చెప్తాను. నేను కూడా హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్న వాడిని, నాగార్జున సాగర్. 6th క్లాస్ పిల్లలు ఎవరు ఉన్నారు ఇక్కడ చదువుతండి? సో 6th క్లాస్లో వెరీ గుడ్ చదివించడమ్మా. సో 6th క్లాస్లో నేను ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు నా ఫ్రెండ్ శ్రీనివాస్ 5th క్లాస్లో నా ఫ్రెండ్, తను 6th క్లాస్లో ఫస్ట్ డే రాలేదు. ఐ వాజ్ వండరింగ్ ఏమవుతుంది, ఎందుకు రాలేదు తెలియదు కదా. ఇప్పుడు మీ క్లాస్మేట్ మీకు రాకపోతే ఫస్ట్ డే మీకు తెలియదు కదా. 5వ తరగతిలో మీ క్లాస్మేట్ బాగా చదువుతాడు, 6వ తరగతిలో రాలేదు ఫస్ట్ డే. బట్ మనమేమో ఎక్సైట్మెంట్గా ఉంటాము, పెద్ద స్కూల్కి వచ్చేసాము, హై స్కూల్కి అది. సో నాకు అది ఎందుకు రాలేదని చెప్పేసి నాకు కొంచెం ఆతృతతో సాయంత్రం స్కూల్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే శ్రీను అన్నాడు, నేను ఇంక చదవలేను, బడికి రాలేను, నేను మానేస్తున్నాను. ఎందుకంటే మా నాన్న చనిపోయారు ఈ సమ్మర్లో, అందుకని ఇక నేనే ఇంటి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, అందుకని ఇంక చదవలేను అన్నాడు. సో నాకు అర్థం కాలేదు ఆ వయసులో 6th క్లాస్, ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఇంత చిన్న వయసులో ఇంటి బాధ్యత ఎలా తీసుకుంటారు అనేది నాకు అర్థం కాలేదు. బట్ మనసు అయితే చాలా కలిసి వేసింది. ఒకటి క్లోజ్ ఫ్రెండ్ నాకు రావట్లేదు ఒకటి. రెండోది ఏమో చదువు మానేశాడు. ఎవరైనా సరే ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే చదువు మానేశాడు. ఈ రెండు నాకు బాగా బాధ అనిపించింది. దాని తర్వాత అలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరిగినాయి. చాలామంది పిల్లలు డ్రాప్ అవటం జరుగుతూ ఉంది. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, సో ఏదైనా మనం చేయగలమా? ఆ చిన్నప్పుడే నాకు అనిపించేది అనమాట, మనం ఏమన్నా పెద్ద అయిన తర్వాత చేయగలమా. సో దాంట్లో నుంచి వచ్చిందే ఈ బిగ్ హెల్ప్ సంస్థ. నేను 1998లో అమెరికా వెళ్ళాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. వెళ్ళి అక్కడ కొంచెం సెటిల్ అయిన తర్వాత 2002లో ఈ బిగ్ హెల్ప్ సంస్థని స్థాపించి ఈ వాలంటీర్స్ సహాయంతో ఇప్పుడు లాల్ మహబూబ్ గారు, ఆశావళి గారు, అందరు టీచర్స్ ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు మంచి సోషల్ సర్వీస్ చేయాలి అని చాలా దృక్పథంతో ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకొని ఈ బిగ్ హెల్ప్ని ముందుకు వెళ్ళటం జరిగింది. ఇక పాషావలి గారు అండ్ లాల్ మహమ్మద్ గారు ఆల్వేస్ వన్ ఆఫ్ ద టాప్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్లో మాకు లిస్ట్ అవుతుంటారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ యువర్ సర్వీస్. సో ఈ స్కూల్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇలాంటి స్కూల్ ఎప్పుడు చూడలేదండి. ఇంత మంచిగా గార్డెన్ ఉండి ఇంత మంచిగా ఉండడం వెరీ గుడ్. బట్ ఇంత ఆహ్లాదమైన ప్రదేశాల్లో ఉంటూ
హ్యాపీగా లేకపోవడం అనేది నన్ను కొద్దిగా క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకనేది అది నాకు ఇంకా ఇప్పుడు కూడా అర్థం కాలేదు. బట్ ఐ హోప్ ఐ విల్ ఫైండ్ సంథింగ్. ఓకే, సో ఇందాక సార్ చెప్పారు కదా, మంచి స్టోరీ చెప్పారు. ముగ్గురు విద్యార్థుల క్వాలిటీస్లో ఒక విద్యార్థి ఎడ్యుకేషన్ అయినట్లు, ఆల్దో ముగ్గురు ఒకటే గురువు దగ్గర ఒకటే సమయం వెచ్చించి కూడా ఒక విద్యార్థి నిజమైన శిక్షణ పొందినట్లు సార్ చెప్పారు. హెడ్ మాస్టర్ గారు కూడా మాట్లాడుతూ నైపుణ్యాన్ని పెంచుకోవాలి అని చెప్పారు. సో నిన్న ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఒక క్వశ్చన్ అడిగారమ్మా. ఏమన్నా అంటే అమ్మాయి అడిగింది, మా అన్నయ్య ఇంజనీరింగ్ చదివాడు సార్, మరి జాబ్ రాలేదు ఎందుకని అని అడిగారు. ఇదే క్వశ్చన్ అడిగారు. జాబ్ రాలేదు, ఇంజనీరింగ్ చదివితే జాబ్ మంచి చదువుకోమన్నారు, చదువుకున్నాడు, జాబ్ రాలేదు, మరి మంది చదివితే లాభం ఏంటి? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. రైట్, అందరికి వచ్చే క్వశ్చన్ అది, ప్రశ్నే. సో దానికి సమాధానం ఏంటంటే, అందరూ చదువుతారమ్మా. ఇందాక చెప్పినట్లు ఆ ముగ్గురు విద్యార్థులు చదివినట్లే అందరూ చదువుతారు, అందరూ డిగ్రీలు పాస్ అవుతారు. ఇంజనీరింగ్ చేశారంటే ఇంజనీరింగ్ ఒకటే కాలేజ్ పాస్ అవుతారు. వాళ్ళల్లో వ్యత్యాసం ఏంటంటే, ఒకళ్ళు తన స్కిల్ని ఓన్లీ చదువుకే కాకుండా తన నైపుణ్యాన్ని పెంచుకున్నారు. అంటే ఈ చదువుతున్నానని ఇవ్వాలి అని అర్థం చేసుకొని ఆ చదువు చదివాడు. ఒకళ్ళేమో జస్ట్ చదివి పాస్ అవ్వాలని చదివాడు. ద డిఫరెన్స్ ఏంటంటే, మనం చదువు అయిపోయిన తర్వాత మనల్ని అమ్ముకునే పరిస్థితిలో ఉండాలి. అంటే సేలబుల్, అంటే ఒక మార్కెట్లో జాబ్ కోసం వెళ్తున్నామంటే మన స్కిల్ని చూపించి, ఇదిగో నాకు ఈ స్కిల్ ఉంది, నాకు ఈ నైపుణ్యం ఉంది, ఈ నైపుణ్యానికి తగ్గ జాబ్ ఇవ్వండి అని వెళ్తాం. నాకు నైపుణ్యమే లేదనుకోండి, జాబ్ ఇవ్వరు. సరే, సో అందుకని ఇక్కడ గోల్ ఏంటంటే, నాట్ జస్ట్ కంప్లీటింగ్ ది ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్ ది ఎడ్యుకేషన్, ఇంప్రూవింగ్ ది స్కిల్స్, నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఆ స్కూల్ నుంచి యాక్చువల్లీ తెచ్చాను. ఒక మాడిపోయిన బల్బ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఒకటి ఉందనుకుంటాం. రైట్, ఒక బల్బ్ ఉంది. ఆ బల్బుని తెచ్చి నీకు అమ్ముతానంటాను. నాకు 100 రూపాయలు నా బల్బుకి ఇస్తావా? నువ్వు ఇవ్వదంట. నువ్వు ఇస్తావా 100 రూపాయలు? నా దగ్గర మాడిపోయిన బల్బు ఉంది, దానికి 100 రూపాయలు నువ్వు ఇస్తావా? ఇవ్వ చెప్పు. ఇస్తావా? బుద్ధుడు ఎవరు ఇవ్వరు. రైట్, నువ్వు ఇస్తావా? ఇక్కడ ఎవరైనా ఇస్తారా? బుద్ధుడు ఎవ్వరూ ఇవ్వరు 100 రూపాయలు మాడిపోయిన బల్బుకి. సో ఆ బల్బుని అమ్మాలి నేను. అంటే నేను ఒక పర్సన్ అనుకుంటే నేను అమ్ముకోవాలి. సో నేను ఆ బల్బుని అమ్ముతున్నాను. అమ్మాలంటే దాన్ని అప్గ్రేడ్ చేయగలగాలి. అంటే నా నైపుణ్యం ఉపయోగించి ఆ బల్బుని అప్గ్రేడ్ చేయగలగాలి. సో ఇదిగోండి, ఈ లోపల అది మాడిపోయిన బల్బు ఉందమ్మా. ఈ బల్బు ఉంది కదా, ఇది మాడిపోయింది. చూడు, అది బల్బు ఉంది. ఆ బల్బుని ఇలా 5 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక దారం తెచ్చి దాన్ని చుట్టి ఒక బర్డ్ లాగా తయారు చేశాం. ఇప్పుడు దాన్ని 100 రూపాయలు కొంటావా? నేను నీకు 100కి ఇవ్వను. నాకు 200 రూపాయలు కావాలి. ఏది? ఒకటి 20 లేదు. ఓకే, 100 రూపాయలు, 200 కావాలి. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా. ఇందాక ఇవ్వనన్నావు, యూఆర్ రైట్. ఇప్పుడు నేను అప్గ్రేడ్ చేశాను దాన్ని. అంటే నా స్కిల్ని, నా నైపుణ్యాన్ని నేను పెంచి నా వాల్యూని నేను పెంచుకున్నాను. కాబట్టి నేను డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను అడగటం కాదు, నాకు జాబ్ ఇవ్వండి, లేకపోతే నాకు 100 రూపాయలు ఇవ్వడని మీరు నన్ను అడుగుతారు. నాకు 200 రూపాయలు ఇస్తావా అని చెప్పేసి. ఇందాక 100 కూడా ఇవ్వని వాళ్ళు ఇప్పుడు 200 ఇస్తారని చెప్తారు. అయితే దాన్ని ఏం చేస్తాను, నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. దానికి ఏం వేశారు? పూసలు, మంచి డిజైన్ వేసి ఎండ్లో పూసలు వేశారు. అందుకని నేను ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తాను. దాని తర్వాత దాన్ని ఒక పీక ప్రెస్ చేస్తే సౌండ్ వచ్చేటట్టు ఒక 500 రూపాయలు పెట్టాలి మార్కెట్లో. అండ్ పీపుల్ విల్ లైన్ అప్ టు టేక్ ఇట్, కిడ్స్ విల్ లైన్ అప్ టు టేక్ ఇట్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్.
ఇది మీరు ఆలోచించాలన్నమాట. నేను నా నైపుణ్యం ఏంటి, నేను ఎక్కడ ఫిట్ అవుతాను, నా వాల్యూ ఏంటి. నేను జాబ్ అడుగుతున్నాను అంటే నేను ఆ జాబ్లో చేరిన తర్వాత నేను ఏం యాడ్ చేయగలను, వాళ్ళకి నేను భారం అవుతానా లేకపోతే వాళ్ళకి నేను వాల్యూ ఎడిషన్ అవుతానా, అది ఇంపార్టెంట్. సో నిన్న అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదనమాట. సో ఆ అబ్బాయి డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకొని కాగితం తీసుకెళ్ళి నాకు జాబ్ ఇవ్వండి అంటే అది వర్త్ కాదు. నేను ఇది చేయగలను, ఈ పని చేయగలను, మీకు ఆ పని అవసరం ఉంది, నాకు ఆ స్కిల్ ఉంది, అప్పుడు డిమాండ్ చేసే పరిస్థితిలో ఉంటాడు, నాట్ బెగ్గింగ్ చేసే పరిస్థితిలో ఉంటాడు. జాబ్ ఇవ్వండి సార్, జాబ్ ఇవ్వండి సార్, ప్లీజ్ మేడం జాబ్ ఇవ్వండి అని చెప్పేసి. ఓకే, సో ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవాలి. ఓకే, సో దీనికి ముఖ్యంగా టీచర్స్ హెల్ప్ చాలా అవసరం వస్తుందండి. సో పిల్లలు ఏంటంటే మీరు ఎలా మలచగలిగితే, ఇప్పుడు ఆ బల్బు మాడిపోయే రెస్పాన్సిబిలిటీ అండ్ బాధ్యత వాట్ ఎవర్ ఇస్, అది మీలో టీచర్స్కి ఉండాలండి. ఇప్పుడు మీరు ఇక్కడ బీఈడి టీచర్స్ మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారండి. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. మీరు ఏదో బీఈడి జాబ్ కోసం చేస్తున్నారు అని కాకుండా అదొక ప్యాషన్ లాగా, నేను టీచ్ చేయాలి, నేను పిల్లలని తీర్చిదిద్దాలి అనే ఒక గట్టిమైన దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడే ఈ టీచర్ జాబ్ని యాక్సెప్ట్ చేయాలి. సో టీచర్ మీకు తెలిసిందే, మీరు కూడా టీచర్స్ దగ్గర చదువుకున్న వాళ్ళే. సో ఒక్కొక్క టీచర్ యొక్క స్కిల్ని బట్టి కిడ్స్ కూడా అలా తయారవుతారండి. సో టీచర్స్ చెప్పేది ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్, ఈ పిల్లలందరూ ఒక గాలిపటం లాంటివండి. గాలిపటాన్ని ఒకళ్ళు ఇస్తే మంచి పైకి తీసుకెళ్తారు, ఇంకొకళ్ళు ఎంత ఇచ్చినా సరే ఇక్కడే నడుస్తూ ఉంటారు పిల్లలు. గాలిపటం సేమ్ అండి. ఎవరైతే ఎగరించే స్కిల్ ఉందో వాళ్ళు ఆ గాలిపటాన్ని పైకి తీసుకెళ్తారు. సో యాజ్ ఎ టీచర్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద స్కిల్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టూడెంట్ స్కిల్ అండ్ దెన్ వాళ్ళని ఎంత పైకి పంపించగలిగితే అంత పైకి పంపించగలగాలండి. సో దట్ ఈస్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్. ఈ మధ్యలో ఈ దారం ఉందే, దట్ ఈస్ వాట్ ద రిలేషన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్ అండి. ఆ దారంతో టీచర్ కిడ్స్ని కంట్రోల్ చేస్తూ, వాళ్ళు దారి తప్పకుండా వాళ్ళని మేనేజ్ చేస్తూ వాళ్ళని పైకి పంపించే బాధ్యత టీచర్స్కి ఉందండి. సో ఎస్, సిట్స్ రైట్, థ్యాంక్ యూ. సో అది నా మెసేజ్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, ఏదో చదువుతున్నాను, పాస్ అవ్వడానికి చదువుతున్నాను, 10th క్లాస్ అయిపోయింది లేదా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది అనకుండా ఆల్వేస్ ఎవ్రీ డే ట్రై టు ఇన్నోవేట్ సంథింగ్, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను సత్తుపల్లి ప్రాజెక్ట్ రావాలి అని చెప్పేసి. ఎస్పెషలీ నాకు సార్ ఎన్నిసార్లు చెప్పారు, రిక్వెస్ట్ చేశారు నాకు. ఈరోజు నుంచి ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి, లాల్ మహమ్మద్ సార్కి, ప్రసాద్ సార్కి, అందరికీ నాకు చాలా ధన్యవాదాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.